హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ ఉంటుంది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. చాలా జాగ్రత్తగా చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం నిఫ్ బ్యాంక్ నిఫ్టీ 47,859 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 2217 రేంజ్లో నిఫ్టీ మాత్రం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ ఉంది. దాని ప్రకారం అయితే మనమే చూద్దాం. ఇక్కడైతే ఇండికేటర్స్ మాత్రం ఆటో ఫిఫ్త్ రిప్లేస్మెంట్, ఆటో ఫిఫ్త్ ఎక్స్టెన్షన్ రెండింటి ఇండికేటర్ కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ ఆటో ఫిఫ్త్ ఎక్స్టెన్షన్, ఆటో ఫిఫ్త్ రిప్లేస్మెంట్ ఈ రెండింటిని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. ఎప్పుడైతే ఇది పాజిటివ్లో ఓపెన్ అయింది మాత్రం పైకి వెళ్తుంది అంటే ఇక్కడ పైకి వెళ్ళిపోయి మళ్ళీ డ్రాప్ అయి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. 15 minutesలో ఎప్పుడైతే ఇది లో దొరుకుతుందో ఆ రకంగా మాత్రం మీరు చూడండి. డ్రాప్లు అయితే పడకండి. ఈరోజు అయితే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదో వన్ వే డైరెక్షన్లో వెళ్ళడానికి మార్కెట్ ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే 935 ఆ రేంజ్ నుంచి ఏదైతే మూమెంట్ ఇస్తుందో అది మాత్రం మూమెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. డైరెక్ట్ కంప్లీట్గా అదే డైరెక్షన్లో మార్కెట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. దాని ఎప్పుడైతే మంచి మూమెంట్ ఉందో దాన్ని మీరు లోలో బై చేస్తే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది. ఒకసారి నేనైతే ఇక్కడ ఏమైందంటే దీని రేంజ్కి పైన ఇక్కడ ఒకటి క్యాండిల్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే మాత్రం 47,950కి పైన ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడి వరకు అయితే 48,208 206 రేంజ్ వరకు అయితే మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. లేదంటే డ్రాప్ అయితే మాత్రం ఇక్కడికి అంటే 47,677 వరకు వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇది మాత్రం ఇండికేషన్స్ ఇస్తుంది. డ్రాప్ అయ్యి ఇక్కడికి రావడానికి మాత్రం ఇక్కడికైతే 47,000 మళ్ళీ ఈ రేంజ్కి రావడానికి మాత్రం ఛాన్సెస్ కూడా ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈరోజు పుట్టాలనుకుంటున్న కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే మన నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం. నిఫ్టీ చూసిన తర్వాత ఇది ఇండికేటర్స్ రిమూవ్ చేసి యాజ్ ఇట్ ఈస్ నిఫ్టీ కూడా ఇదే రేంజ్లో ఉంది. ఎప్పుడైతే దీనికి పైకి వెళ్తే మాత్రం మళ్ళీ ఇక్కడికి 22,308 రేంజ్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. కిందికి వస్తే మాత్రం ఈ రేంజ్ 22,71 రేంజ్కి రావడానికి మాత్రం ఛాన్సెస్ మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఉంది. ఇక్కడైతే నెక్స్ట్ అయితే మనం ఈ రెండు ఇండికేటర్ రిమూవ్ చేసి ఆ బౌలింగ్ బాండ్స్ మాత్రం దాన్ని యాక్టివేట్ చేసి అయితే ఫర్దర్గా మాత్రం మనం వ్యూని అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఇండికేటర్ అయితే యాడ్ చేసి దాని ప్రకారం అయితే మన సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా గీసుకోవడానికి మాత్రం బెటర్ ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడైతే ఇది చూసారు కదా, ఈ రేంజ్కి దీనికి ఈ రేంజ్ ఇవి మస్ట్ అండ్ స్టడ్ అండి. ఈ జోన్లో మాత్రం మీరు ఎప్పుడు కూడా ట్రేడింగ్ అయితే చేయకండి. ఇక్కడ ఈ జోన్లో మాత్రం ట్రేడింగ్ అయితే చేయండి. ఎప్పుడైతే దీనిపైన బ్రేక్అవుట్ ఇస్తుందో, ఏ క్యాండిల్స్ అనేది క్లోజ్ అవుతుందో దీని కింద క్లోజ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. లేదంటే దీనికి టచ్ అయితే మాత్రం మీరు ఉంది. క్లోజ్ అయిన తర్వాత మీరైతే పొజిషన్స్ మాత్రం తీసుకోండి. డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ క్లోజ్ కావాలి. దీన్ని అయితే టచ్ కాకుండా క్లోజ్ అయితే కంప్లీట్గా మళ్ళీ పై సైడ్కి పోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది. ఈ రకంగా మాత్రం ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు అనేది ఇక్కడ చూడండి. ఈ రేంజ్ 47,825 రేంజ్ నుంచి వెళ్ళి 906 ఈ రేంజ్కి మాత్రం మీరు ఎలాంటి పొజిషన్స్ మాత్రం తీసుకోకండి. ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ మీకు చాలా అంటే ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో మాత్రం మీరు ట్రేడింగ్ మాత్రం అవాయిడింగ్ జోన్ అండి ఇది. దీనికి ఏ సైడ్కి అయితే బ్రేక్అవుట్ ఉంటుందో, ఏ సైడ్ అయితే స్ట్రాంగ్ ఉంటుందో మీరు అదే స్టైల్ లోలో బై చేస్తే మాత్రం మళ్ళీ మీకు ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఏ సైడ్లో ఉంటే దానికి మీరు కంప్లీట్గా అదే డైరెక్షన్లో మార్కెట్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. వన్ వే డైరెక్షన్లో ఉంటుందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఫర్దర్గా మాత్రం నిఫ్టీ చూసినట్లయితే నిఫ్టీలో కూడా మనం చూద్దాం. ఇక్కడ ఈ రేంజ్ మాత్రం నిఫ్టీకి మాత్రం చాలా వరకు అయితే ఉంది. దాన్ని వదిలేస్తే ఇక్కడికి వదిలే, కానీ ఇది దీనికి పైన ఉంటే ఓకే, ఇది దీనికి కిందికి వస్తే మాత్రం డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. దీనికి పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ పోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది. 22,228 కదా, 22,223 ఇక్కడ ఈ రేంజ్కి డ్రాప్ అయితే కిందికి వెళ్ళింది, పైకి అయితే పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే వన్ వే డైరెక్షన్ మరొకసారి గుర్తు చేస్తున్నారు.
మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.